హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే త్వరపడండి, ఇంకా 2-3 డేస్ మాత్రమే ఉంది. ఫేస్బుక్ మెసెంజర్లో చాలా మందికి నేను రిప్లై ఇచ్చాను పర్సనల్గా. సో వాళ్ళంత అడ్రస్ అది పెట్టారు తప్ప వాళ్ళు పేమెంట్ అది చేయలేదు. సో చాలా మంది స్టక్అప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫేస్బుక్ మెసెంజర్లోకి వెళ్ళి నేను పెట్టిన రిప్లై చూస్తే సో పేమెంట్ చేయాలనుకుంటే చేయండి, మీకు ఒరిజినల్ కరుంగలి మాల అనేది వస్తుంది. ఇక మనం ఫినాలే అప్డేట్స్కి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు అనే ఒక టాక్ అయితే ఉంది. సో ఆయన వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఫినాలే ఎపిసోడ్ మొత్తం ఆయన స్టైల్లో ఇరగదిస్తారనమాట. అందరినీ పేరున అడ్రస్ చేయడం అనేది ఒక బూస్ట్ అనేది ఇస్తుంది, అందులో డౌటే లేదు. సో కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్కి కానీ, వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్కి కానీ, అలాగే లోపల ఉన్న వాళ్ళకి కానీ మంచి బూస్ట్ అయితే గ్యారంటీ వస్తుంది. సో అందులోనూ చిరంజీవి చేతుల మీద ట్రోఫీ ఎత్తామంటే ఆ కిక్కే వేరు ఉంటుంది. సో నెక్స్ట్ అనిల్ రావుపూడి కూడా ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఫినాలేకి వస్తూనే ఉంటారు. సో ఆయన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సినిమా ఉంది కదా, శంకరవరప్రసాద్ అనే సినిమా ఉంది కాబట్టి సంక్రాంతికి ఆ ప్రమోషన్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. నిధి అండ్ శ్రీనిధి శెట్టి ఇద్దరి కూడా వాళ్ళు కూడా సినిమా ప్రమోషన్స్కే వచ్చారు. సినిమా ప్రమోషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఆల్రెడీ ప్రోమో చూసుంటారు మీరు. శివాజీ అండ్ లయ హౌస్లోకి వెళ్ళి సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనే సినిమాని ప్రమోట్ చేశారు. వాళ్ళ పవన్ డిమాండ్ అండ్ రీతులాగా స్కిట్ కూడా చేశాడు, బ్రహ్మాండంగా ఉంది. అది కూడా చూడండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈరోజు యాక్చువల్గా ఏ కంటెంట్ ఉంది అనుకున్నాం, బట్ ఆ కంటెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో అది మేబీ ఫినాలే కాకుండా ముందే రిలీజ్ చేశారు హౌస్లోకి. అలాగే శ్రీముఖి అండ్ ప్రదీప్ వీళ్ళు కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మోర్ సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇంక ఫినాలే తెలుసు కదా, ప్యాక్ చేసేస్తారు. లాస్ట్ 1 అవర్ విన్నర్ ఎవరు దీని మీద ఉంటుంది. ఫస్ట్ 3 ఎలిమినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక విన్నర్ ఎవరికి ఓటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో సంజన అయితే ఫస్ట్ టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత టాప్ 4లో డిమాండ్ పవన్ ఉంటాడు. డిమాండ్ పవన్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాడు. అలాగే టాప్ 3లో ఇమాన్యుయల్, పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనుజ, వీళ్ళ ముగ్గురిని పెట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాస్క్ అండ్ గేమ్ ఆడించబోతున్నారు. అందులో మరి ఎవరైనా టెంప్ట్ అయ్యి ఒక మనీని తీసుకుని బయటకు వచ్చేయడం, లేదంటే ఒక ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేయడం జరిగితే, ఇఫ్ ఇన్ కేస్ ట్రోఫీలో విన్నర్ అనేది డెఫినెట్గా మారుతారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కళ్యాణే టెంప్ట్ అయ్యి వచ్చాడు అనుకుందాం. అక్కడ తనుజ అండ్ ఇమాన్యుయల్ లీడ్ చేస్తారు, వాళ్ళు రన్నర్ అనేది డిసైడ్ అయిపోద్ది. లేదు ఇమ్మాన్యుయలే టెంప్ట్ అయిపోయి ఆఫర్కి బయటకు వచ్చాడు అనుకుంటే, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు స్టేజ్ మీద, వాళ్ళు ఏం చెప్తారు మైక్లో అనేది చాలా జాగ్రత్తగా విని ఇన్పుట్ని టక్మన్ క్యాచప్ చేసి రావగలగాలి. అలా కానీ వస్తే ఒకవేళ అది మాత్రం మెషప్ అవుతుంది, విన్నర్ అనేది మెషప్ అవుతుంది. అదర్వైజ్ ఓటింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది. 2% ఎహెడ్ కళ్యాణ్ అయితే ఉన్నాడు, 2% ఎహెడ్. దిస్ ఈజ్ ఓన్లీ అన్అఫిషియల్ పోలింగ్ సైట్స్. వాట్ ఎవర్ పోలింగ్ సైట్స్ నేను చెప్తా చూడండి. సోషల్ మీడియా వెబ్సైట్స్, మెయిన్ వెబ్సైట్స్, అలాగే చాలా మందికి తెలియని వెబ్సైట్స్ ఉంటాయి. ఏంటంటే న్యూస్ ఛానల్స్ వెబ్సైట్స్ ఉంటాయి. సో NTVTelugu.com ఉంటుంది, ABN Jyoti.com ఉంటుంది, అలాగే సాక్షి.com, ఈనాడు.net, ఇట్లా చాలా ఛానల్స్ వల్లే వెబ్సైట్స్ ఉంటాయి. అందులో కూడా పోలింగ్ ఉంటుంది. సో మీరు చాలామంది ఆ పోలింగ్ చూడరు. సో ఇందులో వేసేవాళ్ళు అందులో వేస్తారో, అందులో వేసేవాళ్ళు ఇందులో వేస్తారో చెప్పలేము. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కువ న్యూస్ చూస్తున్నాను అనుకోండి, అక్కడ ఏదైనా పోలేస్తే అక్కడే నొక్కేస్తా, వేసాంగా ఒకసారి చాలే అనుకుంటాం. అర్థమవుతుందిగా మీకు. అలాగే యూట్యూబ్ పోలింగ్కి వెబ్సైట్ పోలింగ్కి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో యూట్యూబ్ అంతా తనుజ హైలో ఉంది. 48%, 46% తనుజ గెలిపింది యూట్యూబ్లో చాలా ఛానల్స్లో. ఇక్కడ కూడా వేరియేషన్ ఉంటుంది. ఎవరైతే సపోర్టింగ్ ఛానల్స్, కొన్ని ఫేవర్ ఛానల్స్ అనేవి వాళ్ళకి అనిపిస్తున్నాయి, ఫ్యాన్స్ కనిపించాయి. సో నా ఛానల్ ఏమనిపిస్తుందో నాకు తెలియదు నిజంగా. చాలా మటుకు నేను చాలామందికి సపోర్ట్గా మాట్లాడా, చాలామందికి ఎగెనిస్ట్గా మాట్లాడా. వాట్ ఎవర్ జెన్యూనిటీ అనేది మన ఛానల్లో 100కి 200% ఉంటుంది. మనం తనుజని తిట్టాం, తనుజని పొగిడాం, కళ్యాణ్ని తిట్టాం, కళ్యాణ్ని పొగిడాం.
అలాగే పవన్ డిమోన్ ని తిట్టాం, పవన్ డిమోన్ సూపర్ గా గేమ్ ఆడాడని పొగడం, భరణిని తిట్టాం, భరణిని పొగడం, ఇమ్మాన్యుయల్ కూడా కన్నింగ్ గేమ్ అని నేనే పెట్టా. తోడు దొంగలని నా దాంట్లో టైటిల్ ఉంటుంది చూడండి, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ది. మరి కళ్యాణ్కే భజన చేసేటట్టయితే తోడు దొంగలని ఎందుకు పెడతాం? తనూజ వర్స్ట్ గేమ్ అని టైటిల్ పెట్టాం, చూసుకోండి, వెనక్కి చూసుకోండి. తనూజాకే సపోర్ట్ చేస్తే వర్స్ట్ గేమ్ అని ఎందుకంట? సో కాబట్టి మిక్సప్ ఉంటుంది మన దగ్గర. ఆ రోజు పర్టికులర్గా ఆ వీక్ ఎవరు బాగా ఆడితే వాళ్ళని పొగుడుతాం అంతే. ఆ వీక్ సరిగా ఆడపోతే పొగడం, ఇదే అంతే. జెన్యున్ రివ్యూ అంటే ఇలాగే ఉంటుంది. అంతేగాని మీరేంటి సార్ మనం తనూజని విపరీతంగా పైకి లేపుసారు, ఈ రోజు ఏంటి తిడుతున్నారు అంటే చెప్పలేము. అప్పుడు బాగా ఆడింది పొగుడుతాం, ఇప్పుడు బాగా ఆడలేదు నచ్చలేదు చెప్పేస్తాం ఓపెన్గా, డౌటే లేదు. మనకి వాళ్ళు వీళ్ళు తర్వాత భేదం ఏం లేదు, మన తన అనే భేదం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే అఫీషియల్ ఓటింగ్లో వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్గా ఎవరికి సపోర్ట్ ఉండే ఛానల్ వాళ్ళకి ఎక్కువ లైక్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కళ్యాణ్కి ఉంది, కళ్యాణ్కి ఆల్మోస్ట్ 52% కూడా ఉంది. అలాగే టెలిగ్రామ్, అలాగే ఇన్స్టాగ్రామ్. టెలిగ్రామ్ ఛానల్స్లో పోలింగ్ అయితే విపరీతంగా, అసలు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో బిగ్ బాస్ 9కి, మీరు జస్ట్ సెర్చ్ కొట్టండి టెలిగ్రామ్లోకి వెళ్ళి బిగ్ బాస్ 9 అని, విపరీతంగా ఉంటాయి ఛానల్స్. చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, చాలామంది అక్కడ 1000 నుంచి చూసుకుంటే మనకి 50K వరకు కూడా ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. సో అలాంటి ఛానల్స్లో పోలింగ్, ఆ ఓట్లు ఈ ఓట్లు ఇవన్నీ మనం పేర్చుకుంటే యావరేజ్ చూసుకుంటే 42% కళ్యాణ్కి ఉంది, 40% తనుజకు ఉంది. సో చూడండి ఎక్కడ 34, 36, 38 నుంచి వచ్చింది ఆ అమ్మాయి 34%, అలాగే 38%, 40% వరకు ఇప్పుడు ఉంది అంటే జస్ట్ 2% డిఫరెంట్. ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తా, విన్నర్ ఎవరు అని మనం టైటిల్ పెట్టాం కాబట్టి జస్టిఫికేషన్ ఇచ్చేద్దాం. విన్నర్ ఎవరు అనేది ఎలా డిసైడ్ అవుతుంది ఇప్పుడు అంటే మిస్డ్ కాల్ డేటా అనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది ఈ సీజన్లో పర్టికులర్గా ఓటింగ్ అని పబ్లిక్ చేస్తే, ఇదిగో మేము చాలా జెన్యున్గా ఇస్తున్నాం చూడండి, ఇదిగో పబ్లిక్ చేసాం, ఎవరికి ఇన్ని ఓట్లు వచ్చాయి, ఇదిగో మొత్తం 13 కోట్ల ఓట్లు పోలింగ్ అయితే ఇన్ని లక్షలు ఈమెకి, ఇన్ని కోట్లు ఈమెకి, ఇన్ని కోట్లు ఈమెకి, ఇన్ని లక్షలు ఈమెకి, ఇలా సినారియో వేసి మరీ చూపెడతారు అని నేను గెస్ చేస్తున్నా. ఈసారి డెఫినెట్గా చూపెడతారండి, ఎందుకంటే ఎక్కడ కూడా డిఫరెన్స్ రాకూడదు. శ్రీజ ఎలిమినేషన్ అప్పుడు కొద్దిగా గొడవ అనేది జరిగింది, అక్కడ రప్చర్ అనేది జరిగింది, మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చూశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వాట్ ఎవర్ బిగ్ బాస్ సెట్ ఎక్కడైతే వేసారో అక్కడ కొద్దిగా రప్చర్ జరిగింది. తర్వాత నాగార్జున వచ్చి సర్ది చెప్పి పంపించే వరకు ఆ గొడవ అనేది అయింది. అంటే ఈసారి అంత రిస్క్ తీసుకోరు. సో మేబీ ఏమైనా ఫేవరెటిజం చూపెడుతున్నాం అని అనుకుంటారేమోనని డెఫినెట్గా బయటికి తీస్తారు. కానీ మీకోటి చెప్తా, కళ్యాణ్ విన్నర్ అయితే పెద్ద గొడవ ఏమి ఉండదు, ఎందుకంటే అన్అఫిషియల్ అలాగే ఉంది కాబట్టి సరే విన్నరు రన్నరు వెళ్ళిపోతారు. తనూజ ఫ్యాన్స్ గొడవ చేసే అవకాశం కొద్దిగా ఉండొచ్చు. బట్ తనూజ విన్నర్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే నార్మల్ పీపుల్ పబ్లిక్ తొక్కేశారు, కామన్ మ్యాన్ని మిలిటరీ మ్యాన్ తొక్కేశారని గొడవ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ దీనికోసం పబ్లిక్ చేస్తారు. ఒకవేళ పబ్లిక్ చేయకపోయిన ఓటింగ్ మిస్డ్ కాల్ డేటా అనేది ఎలా వెళ్తుంది చెప్తా చూడండి. ఇప్పుడు సీరియల్స్ చూసే వాళ్ళే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ సీరియల్స్ చూసే వాళ్ళే బిగ్ బాస్ చూస్తారు మెజారిటీ. ఎందుకు అంటున్నానంటే అది టైం అనేది సీరియల్ టైం, 9:30 అనేది సీరియల్ టైం. సీరియల్ అవ్వగానే బిగ్ బాస్ షో వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో కూర్చుని అందరూ కూడా చూస్తారు. సో మెజారిటీ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ. వాళ్ళు ఏంటి జియోకి వెళ్ళి జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని హాట్స్టార్లోకి వెళ్ళి మీకు ఓటుకి వెళ్ళి బిగ్ బాస్ని క్లిక్ చేసి ఓటు కొట్టి సబ్మిట్ కొట్టి డన్ కొట్టేంత సినిమా ఉండదు. వాళ్ళు జస్ట్ లాస్ట్లో చూస్తారు, టైటిల్ విన్నర్ కావాలంటే పలానా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి, టక్ కొట్టి మిస్ కాల్ ఇచ్చేస్తారు, అయిపోయింది. సో మిస్డ్ కాల్ ఇచ్చే పర్సంటేజ్ ఎవరిది ఉంటుంది? సీరియల్స్ చూసే వాళ్ళది ఉంటుంది. అంటే మహిళల శాతం ఉంటుంది ఎక్కువ, హౌస్ వైఫ్స్. సో హౌస్ వైఫ్స్ ఎవరికి ఓట్ వేయాలనుకుంటారు? సింపుల్గా చెప్పండి. సో తనూజాకి ఓట్ వేయాలనుకుంటారు, ఎందుకంటే ఒక లేడీ విన్నర్ కావాలని వాళ్ళకి కూడా ఉంటుంది కదా, మహిళగా వాళ్ళకి కూడా ఉంటుంది. ఒక లేడీ విన్నర్ ఎంతవరకు చూడాల బిగ్ బాస్లో, వాళ్ళకి మెజారిటీ అంటున్నాను నేను. సో కళ్యాణ్కి ఒక 20 మంది వేస్తే ఇక్కడ 80 మంది వేసే అవకాశం ఉంటుంది. సో మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకం ఉంటుంది. దీన్ని కానీ రివీల్ చేస్తే తనూజనే టాప్లో ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మిస్డ్ కాల్ డేటాలో కళ్యాణ్ టాప్ ఉంటాడని నేను అనుకోను, ఎందుకంటే ఇదే లాజిక్. ఈ లాజిక్ ప్రకారం వేసిన 80-20 ఆ రేంజ్లో ఉండొచ్చు, లేదా 60-40
ఈ రేంజ్లో కూడా ఉండొచ్చు. అంటే కళ్యాణ్కి ఎయిరా సార్ అని అనుకోవచ్చు. ఇక్కడ మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, ఒక డిస్కషన్, లెంత్ అయినా పర్లేదు వీడియో చూడండి. పవన్ డిమాండ్ టాస్క్లు బాగా ఆడాడు, రాక్షసుల్లాగా ఆడాడు. నేనే చెప్పా కొంచెం చూసి ముందు వెనక చూసుకుని ఆడాలి, అంత అవసరం లేదు, ఫైనల్కి వచ్చినా కూడా నీకు అంత అవసరం ఏముంది అది ఇది అని మనం మాట్లాడుకున్నాం. సరే టాస్క్ల పరంగా మంచిగా ఏదో ఒక లవ్ ట్రాక్ వేసుకుని రీతుతో ఏదో ఒక కంటెంట్ జనరేట్ చేసింది డిమాండ్ పవన్. అలాగే సంజన ఫస్ట్ నుంచి డే 1 నుంచి గుడ్లు తినేయడం, గుడ్లు దొబ్బేయడం దగ్గర నుంచి ఏదో ఒక కంటెంట్, సరే ట్యాగ్ కూడా వేసుకుంది, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ట్యాగ్ వేసుకున్నా సరే ఏదో ఒకటి చేసింది. ఆమెకి చేతనైంది, ఆమె చేసింది, కంటెంట్ ఎలాగోలా కంటెంట్ ఇచ్చింది. సో ఇమ్మాన్యుయల్ చెప్పక్కర్లా, ఇమ్మాన్యుయల్ లేకపోతే సీజన్ లేదు, మనమే టైటిల్ పెట్టాం. అతను లేకపోతే అటర్ ఫ్లాప్ అని పెట్టాం. సో ఇమ్మాన్యుయల్ లేకపోతే అసలు సీజనే లేదు, నిజంగా చెప్తున్నా. ఇమ్మాన్యుయల్ తీసేసి సీజన్ చూడండి, ఏముండదు, ఫన్ ఉండదు, ఏముండదు, అసలు ఊరకే కూర్చుంటారు అంతే. చూసాంగా మనం సీజన్ 6లో ఊరకే కూర్చునేవాళ్ళు, బొమ్మల్లో, గాజు బొమ్మల్లో ఏదో ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, స్కెచ్ గీస్తున్నా, ప్లాన్ చేస్తున్నా, స్ట్రాటజీ చేస్తున్నా. అంత సినిమా లేదు, ఆడుకుంటూ వెళ్ళిపోవాలి, పబ్లిక్ని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో ఇమ్మాన్యుయల్ సక్సెస్ అయ్యాడు, వీళ్ళ ముగ్గురు సక్సెస్, టాప్ 5లో. తనూజ కూడా కంటెంట్ క్రియేట్ చేసింది, టాస్క్లు ఆడింది. సో ఏదో రకంగా అంటే రప్చర్ చేయడం కానీ, అసహనం ప్రదర్శించడం కానీ, ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, లేదా లాజిక్స్ వర్కౌట్ చేయడం కానీ, తన జోలికి వస్తే ఇచ్చి పడేయడం కానీ, అసలు ఎక్కడ తగ్గేదిలే అనే గేమ్ ఆడింది. సో కళ్యాణ్ టాస్క్లు బాగా ఆడాడు. ఫస్ట్లో 2-3 వారాలు సైలెంట్గా ఉన్నాడు, టాస్క్లు కొద్దిగా ఏదో ఆడాడు. చాలా టాస్క్ల్లో తొందరపాటుతో చాలా పోగొట్టుకున్నాడు. మీరు జర్నీలో చూస్తే తుత్తర ఎక్కువ అని మనమే చెప్పుకున్నాం. ఎందుకు అంత తుత్తర, ఆడాడు అబ్బా అనేస్తాడు, అరే రే అనేస్తాడు వెళ్ళిపోయి. ఎన్ని టాస్కులు పోదాబ్లా. ప్లస్ శ్రీజ, ప్రియా వీళ్ళతోనే ఎక్కువ మింగలేడు ఫస్ట్లో. తర్వాత హరిత హరీష్ ప్యాంపర్ చేసేవాడు మనోడిని. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బర్నీ వీళ్ళతోనే కొంచెం ఇది ఉన్నాడు. అంటే ఏంటంటే తర్వాత తనూజ వచ్చేసరికి ఇంకా తనూజ ఫ్రెండ్షిప్ అని, తనూజ బాండ్ అని అలాగ ఉండిపోయాడు. గత 5-6 వారాలుగా చూసుకుంటే గేమ్ కానీ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో వీళ్ళిద్దరు కూడా నిల్లు. ఎంటర్టైన్మెంట్లో మీకు కళ్యాణ్ కానీ పవన్ డిమాండ్ కానీ నిల్లే, జీరో. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా అది. సో ఎంటర్టైన్మెంట్ అనేది రాదు, నిల్ అంటే రాదు, చేయలేరు. బట్ ఇప్పుడు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉండాలి అంటే సీజన్ 9 నిలబెట్టింది ఎవరు, బట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా వెళ్తుంది అనేది ఒక్కసారి చూసుకుంటే సో మనకి మొత్తం అంతా కూడా అర్థమైపోద్ది. లాస్ట్ టైం కూడా సీజన్స్లో ఎలాగైంది, బ్రహ్మాండంగా ఆడిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. అంతకుముందు కూడా చాలా బాగా లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నారు, స్ట్రాటజీ ఆడుతున్నారు అన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆ ఫేమ్ అనేది లేక. సో వాట్ ఎవర్ ఇప్పుడైతే వచ్చింది. సో మరి కామన్ మ్యాన్ కేటగిరీలో జవాన్, జై కిసాన్ అని సీజన్ 7 ఇచ్చేసారు పల్లవ్ ప్రశాంత్కి. ఇప్పుడు జై జవాన్ అని చెప్పి సీజన్ 9 ఇచ్చేస్తారా కళ్యాణ్కి, లేదా తనూజకి, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజకి ఇస్తారా? వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. సో ఎవరు విన్నర్ అయ్యారు అనేది మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. క్విక్ వీడియోలో మీకు డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను, విన్నర్ ఎవరు అయ్యారు అనేది చెప్పేస్తా. మనకి నైట్ కల్లా తెలిసిపోద్ది, ఈరోజు చూద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.